పూర్వం ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పొలంలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని అతని కొడుకు మాత్రం బద్ధకంగా ఉండేవాడు. పనికి వెళ్ళమంటే వినేవాడు కాదు. ఆటలు ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు రైతు తన కొడుకును పిలిచి చెప్పాడు, నాన్నా, ఈ జీవితంలో కష్టం చేయకుండా జీవించలేము. కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో నీకు ఒక ఉదాహరణగా చూపిస్తాను. రైతు తన కొడుకును పంట పొలానికి తీసుకెళ్లి, ఈ పొలంలో నీతో పాటు పనిచేసే స్నేహితులు లేరు. నీకోసం నీతే పనిచేయాలి. నువ్వు పంట సాగు చేసి, అది అమ్మి ఎంత సంపాదిస్తావో చూద్దాం అని చెప్పాడు. మొదట కొడుకుకు అది చాలా కష్టంగా అనిపించింది. కాని క్రమంగా అతను కృషి చేస్తూ నేర్చుకున్నాడు. పంట కష్టపడి సాగుచేసి మంచి దిగుబడి పొందాడు. ఆ పంటను అమ్మి వచ్చిన డబ్బుతో తన తండ్రి పాదాలకు మొక్కి, నాన్నా, కష్టం చేయడం వల్లనే నిజమైన సంతోషం పొందవచ్చు అని అన్నాడు. రైతు సంతోషంగా నవ్వి, అవును బాబూ, కష్టం చేయడం వల్లే మనకు గౌరవం, సంతోషం, విజయాలన్నీ వస్తాయి అని చెప్పాడు. నీతి: కష్టంతో సాధించిన ఫలితం అమూల్యం.